బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ తెలంగాణను పట్టించుకోనందుకే ఓడిపోయాం. హరీష్ రావు హైదరాబాద్ మెదక్కి మాత్రమే మంత్రిలా వ్యవహరించారు. ఇది సగటు బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన. తెలంగాణ భవన్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష జరుగుతోంది. ఈ సమావేశంలో హరీష్ రావు కేటీఆర్ ముందే ఓ కార్యకర్త తన ఆవేదనను వెళ్లగక్కాడు. మొదటి నుంచి పార్టీలో సమన్వయ లోపం ఉందని, అందుకే ఓడిపోయామని చెప్పాడు. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటమికి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలే ఓటమికి కారణమని ఆవేదన చెందాడు. నిజం కాదా అని హరీష్ రావును నిలదీశాడు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరిగా తమ గళం వినిపిస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, తెలంగాణ భవన్లో మెదక్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపుగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మెదక్ ఒకటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్ యంగ్ అంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు. అయితే ఈ సమీక్ష సమావేశం రాబోయే పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా మెదక్ ఎంపీ సీట్ ని మనము కైవసం చేసుకోవాలి, సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దని చెప్పేసి కూడా ఈ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే అందులో వాళ్ళకి కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఆ కార్యకర్తల నుంచి సూచనలు సలహాలు తీసుకునేందుకు సమయం ఇస్తారు. అది లంచ్ తర్వాత ఉంటుంది. లంచ్ తర్వాత మొదలైనటువంటి సమావేశం మధ్యలో ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మాజీ ఎస్ఐ అని చెప్పేసి రిటైర్డ్ ఎస్ఐ అయినటువంటి రాజు అనే ఒక వ్యక్తి హరీష్ రావు ముందు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మనలో కొంత సమన్వయం లోపం ఉండడం వల్లనే మనం ఓడిపోయాం. ముఖ్యంగా మీరు అంటే సంబోధించారు, డైరెక్ట్ గా ఆ స్టేజ్ మీద కూర్చొని ఉన్న హరీష్ రావును నేరుగా సంబోధించడం జరిగింది రాజు అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. మీరు హైదరాబాద్ కి మరియు మెదక్ మాత్రమే మంత్రిలా వ్యవహరించారు, ఎక్కడ కూడా మీరు మంత్రి హోదాలో ఎక్కడ వెళ్ళలేదు. సో వెళ్ళినా కూడా ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో నోచుకోలేదని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఆ సమయంలో వెంటనే కేటీఆర్ కూడా జోక్యం చేసుకున్నారు. ఎందుకు అంతలా నీకు ఎందుకు అనిపించింది హరీష్ రావు ఓన్లీ హైదరాబాద్ కి మెదక్ మాత్రమే మంత్రిలా ఉన్నారు, మిగతా చోట ఎందుకు ఉండలేదని చెప్పేసి కూడా వెంటనే జోక్యం చేసుకొని రాజు అనే వ్యక్తిని కేటీఆర్ అడగడం జరిగింది. అయితే ఆ సమయంలో అవును అది ఎక్కువగా స్ప్రెడ్ అయింది, అందువల్లనే మనం ఓడిపోయాం. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం మరియు మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ స్థానాల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకు వాళ్ళు ఈ రోజు అధికారం రావడం కారణం కూడా ఆ 3 జిల్లాలు మాత్రమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆ 3 జిల్లాల్లో కొంత ఫోకస్ చేసినట్టయితే మనకు ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది, ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధించే వాళ్ళని చెప్పేసి కూడా రాదన్నారు. ఆ సమయంలో అదేవిధంగా తను ఎస్ఐగా ఉన్నప్పుడు హరీష్ రావును చూసి నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి నేను అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడని చెప్పేసి వెంటనే జోక్యం చేసుకొని కేటీఆర్ అడిగారు రాజుని. అంటే అప్పుడు వెంటనే నవ్వుతూ ఇప్పుడు నేను ఒకేలా ఉన్నానని చెప్పేసి కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. అంతటితో వెంటనే రాజుకి ధన్యవాదాలు చెప్పి మైకి వేరే వాళ్ళకి అప్పు చెప్పారు. అంటే ఇదంతటి కూడా చూసుకున్నట్టు మాత్రం వరుస సమీక్ష సంస్థలు కొనసాగుతున్నాయి. అంటే జనవరి 3 నుంచి ఈ నెల 22 వరకు కూడా ఈ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమస్యలు కొనసాగుతున్నాయి. రేపు సికింద్రాబాద్, హైదరాబాద్ కూడా ఉంటుంది. సో ఈ సమీక్ష సమావేశంలో ప్రియా అయితే కార్యకర్తల నుంచి మొత్తం కూడా వాళ్ళ గలం మాత్రం అయితే మా సమన్వయం లోపడం ఉండడం వల్ల, అంటే నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం లోపం కారణంగానే మనం ఓడిపోయాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎవరు కూడా కార్యకర్తలను పట్టించుకునే పాపాన పోలేదు. సో అందుకే మనం ఓటమి చెందాము, ప్రజలు కూడా మన నుంచి దూరం అయిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకునే పనిలో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక నుంచి అయినా సరే గ్రామ మండల స్థాయిలో ఇలాంటి సమీక్షలు నిర్వహించాలా, లేకపోతే మాత్రం పార్టీ మనుగడే కష్టం అని చెప్పేసి కూడా వాపోతున్నారు. ప్రియా రైట్ సైదులు, అయితే నిన్న జరిగిన సమీక్షలో కూడా కేటీఆర్ తో కార్యకర్త డైరెక్ట్ గా పార్టీ మార్పు వల్లే ఓటమి చెందామని చెప్పారు. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి చేశారు, కొన్ని ప్రాంతాలని పక్కన పెట్టేశారు అని కూడా మరో కార్యకర్త చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే కార్యకర్తలు సమన్వయ లోపం లేదని హరీష్ రావు చిరునవ్వుతో సమాధానానికి అవునని చెప్తున్నారు అని అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ప్రియా, ఎందుకంటే వాళ్ళు అవన్నీ కూడా నిజమైన చెప్పేసి కూడా ఒకవైపు నేరుగా చెప్పేందుకన్నా నోట్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా వాటిని మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటాం. అంటే పునరావృతం కాకుండా ఉండాలంటే మరోసారి అంటే ఇలాంటివన్నీ కూడా మరోసారి జరగకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు పడుతూ ఉంటారు. ఖచ్చితంగా తప్పు జరిగిందనేది కూడా వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఖచ్చితంగా అందుకే వాళ్ళు కూడా గతంలో కూడా అంటే పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ఇక నుంచి పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరగదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ అంతటిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చారు. ఇక ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు మాత్రం ఒకటి నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తూ ఖచ్చితంగా వాటిని మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా నవ్వుతూ చెబుతున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయినా సరే ఇలాంటి కొన్ని గ్రామస్థాయినటువంటి మండలస్థాయినటువంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటాము. ఆ లోపం అది లేకుండా చూసుకుంటాము. ఆ గ్యాప్ అనేది రాకుండా జాగ్రత్త పడతాము. ఎందుకంటే మీరు ఇచ్చిన సూచనలు సలహాలు ఏదైతే ఉన్నాయో ఆ సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇకనైనా సరే పార్టీ వైఖరి ఇలా ఉండదు, మీరు చెప్పినట్టే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా నేరుగా మేము కేసీఆర్ గారికి చెప్తాము. అవసరమైతే ఎవరైనా చెప్పాలనుకున్న సమయంలో నేరుగా తమ యొక్క సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుని మాత్రము ఒక పేపర్ మీద రాసిస్తే మాత్రం అవి నేరుగా కేసీఆర్ గారికి పంపిస్తాము. అవి తప్పకుండా పాటిస్తామంటున్నారంటే క్యాడర్ ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ మనుగడ కొనసాగించాలంటే, ఉనికి కోల్పోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. కానీ మెదక్ ఒకటే మాత్రం వాళ్ళకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెదక్లో ఎక్కువ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిచింది, ఒక్కటే మాత్రం కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి దాని మెదక్ ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం గెలుస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తూనే, కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీకి ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ అంటే మన ప్రభాకర్ రెడ్డి అంటే దుబ్బాక ఎమ్మెల్యేగా వెళ్ళాడు కాబట్టి సో ఇంకా ఎవరికి వస్తారనేది కూడా మనకి ఈ రోజు క్లారిటీ వస్తే, లేదంటే మాత్రం కేసీఆర్ నేరుగా ఒకేసారి 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్తూనే, మరోవైపు కార్యకర్తల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక నుంచి కార్యకర్తలు చెప్పినట్టుగా నడుచుకుంటామని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరోసారి జరుపుకుంటూ ఉండేందుకు జాగ్రత్త అయితే పడుతున్నారు ప్రియా బీఆర్ఎస్ పార్టీ. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.